guys, welcome back to my channel. Welcome back to another vlog. ఇవాళ వ్లాగ్ అయితే శ్రీరామనవమి అందరికీ అయితే హ్యాపీ శ్రీరామనవమి. మార్నింగ్ నుంచి ఒకటే సాంగ్స్ అనమాట, ఫుల్ సాంగ్స్. అందుకే డోర్ క్లోజ్ చేసిన, బ్యాక్గ్రౌండ్ చాలా సాంగ్స్ వస్తున్నాయని. అండ్ మనం చెప్పాను కదా, మా ఇంటి దగ్గరే కళ్యాణం జరుగుతుందని. మాకు ఇంటి దగ్గర అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట, అండ్ అక్కడే శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుండే. ఈ వ్లాగ్లో అయితే ఇప్పుడు మమ్మీ పూజ చేస్తుంది, అండ్ మమ్మీ పూజకి ప్రసాదం ఏమేమి చేసింది, అండ్ సీతారాముల కళ్యాణానికి కూడా వెళ్తాము. అవన్నీ ఈ వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను. సో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే, హే గాయ్స్, మై నేమ్ ఇస్ ఆకాంక్ష అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్దర్ నాట్ డిలే అండ్ లెట్స్ గెట్ టు ద వీడియో. అండ్ ఫస్ట్ అయితే ఇవాళ నా అవుట్ఫిట్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఈ అవుట్ఫిట్ గురించి మంచిగా ఒక స్టోరీ ఉంది. నేను అవుట్ఫిట్ డీటెయిల్స్ గురించి మొత్తం మీకు వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ టిల్ ది ఎండ్. మమ్మీ మార్నింగే మళ్ళీ లేచి అన్ని స్పెషల్స్ చేస్తూ ఉంది. పోలేలు చేస్తుంది, పచ్చడి డాడీ మార్నింగే రెడీ చేసి పెట్టేస్తున్నారు, దద్దోజనం చేస్తుంది. ఇంకా మమ్మీ మ్యాంగో పులిహోర. సో ఇది మా శ్రీరామనవమికి స్పెషల్స్ అన్ని. దద్దోజనం చేసేసిన, దద్దోజనం అయిపోయింది. ఇది మ్యాంగో పులిహోర. ఇంక ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత ప్రసాదం తినాలి. టెంపుల్కి వెళ్ళాలి. నెక్స్ట్ కళ్యాణం 11 o'clock స్టార్ట్ అవుతుంది మమ్మీ. అవుతుంది 11 కట్లా అవుతుంది. మీకు కనిపిస్తుంది కదా, అక్కడ టెంట్స్ ఉన్నాయి కదా, అక్కడే అన్నమాట టెంపుల్ ఉంటుంది, అండ్ అక్కడే కళ్యాణం కూడా జరుగుతుంది. సో మాకు 2 days ముందు నుంచే పండుగ వైబ్ అంతా స్టార్ట్ అవుతుంది. కంటిన్యూగా సాంగ్స్ ఉంటాయి. ఇంకా రోజు మార్నింగ్ నుంచే స్వామివారు ఊరేగింపు, స్వామివారు రావడము, కళ్యాణము, అభిషేకాలు అన్నీ సాంగ్స్ వినిపిస్తున్నాయి. సో అదనమాట. అండ్ మమ్మీ అయితే ఇక్కడ ప్రసాదాలు అన్నీ చేసింది. యాక్చువల్గా మేము ఉగాదికి చేసినవి మళ్ళీ శ్రీరామనవమి కూడా చేసుకుంటాము. పానకము చేస్తారు, కానీ మేము ఎప్పుడు చేయలేదు. పానకం మేము టెంపుల్కి వెళ్తాం, కళ్యాణం చూసిన తర్వాత అక్కడే ప్రసాదం పానకం ఉంటుంది, అక్కడే తీసుకుంటాము. కానీ ఇంట్లో మాత్రం మమ్మీ ఇయరే కాదు, చాలా ఇయర్స్ నుంచి ఇలానే చేస్తుంది. భక్షాలు చేస్తుంది, ఇంకా ఉగాది పచ్చడి కూడా చేసుకుంటాము. ఉగాది పచ్చడి బేసికల్గా మేము తినమన్నమాట, ఇట్లా తాగుతాం అనమాట. ఇంత ఫుల్గా చేసుకొని తాగుతాం. మా సైడ్ అయితే అలానే ఉంటుంది. అండ్ మమ్మీ మళ్ళీ ఉగాదికి చేస్తుంది అండ్ పచ్చడి, అండ్ శ్రీరామనవమికి కూడా ఉగాది పచ్చడి చేస్తుంది. ఎందుకంటే మాకు చాలా ఇష్టం, సో అనిపిస్తుంది కాబట్టి ఇంకా మమ్మీ లైక్ చాలా ఇయర్స్ నుంచి అదే కంటిన్యూ చేస్తుంది. సో సేమ్ ఉగాదికి చేసినట్టే పోలేలు చేసింది, మ్యాంగో పులిహోర చేసింది, బట్ ఈసారి దద్దోజనం చేసింది అండ్ ఉగాది పచ్చడి. సో ఇవన్నీ అయిపోయినాయి. దేవుడి దగ్గర పూజ కూడా చేసింది మమ్మీ. అండ్ దాని తర్వాత నేనైతే కొంచెం మంచిగా ఇంట్లో అంతా ధూపం పెడుతున్నాము. ఇంకా ఇంట్లో అంతా మంచిగా ధూపం పెట్టేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా ప్రసాదం కొద్దిసేపు పెట్టిన తర్వాత మేమందరం కూడా బ్రేక్ఫాస్ట్ చేసినాము. బ్రేక్ఫాస్ట్ అని కాదు, ఇట్లా ఒక 10-11 o'clockకి అట్లా తొందరగా తినేసి ఇంకా కళ్యాణంకి లేట్ అవుతుందని వెళ్ళాము. అండ్ ఇట్లా ఫెస్టివల్స్ వస్తే నాకైతే అరిటాకు భోజనం అయితే చాలా ఇష్టము. ఇలా ఉగాది, వరలక్ష్మి వ్రతము, అట్లా వెజ్గా ఉంటాయి కదా మనం చేసుకున్నప్పుడు, అరిటాకులో తింటే నాకు చాలా చాలా ఇష్టం. నాకు మంచిగా అనిపిస్తుంది, ఇట్లా ఒక ఫ్యాంటసీ లాగా ఉంటుంది అరిటాకులో ఉంటే. ఆ టేస్టే చాలా మంచిగా అనిపిస్తుంది. సో అందుకే మంచిగా వడ్డిచ్చేస్తున్నాను, చాలా ఆకలిగా ఉంది. అండ్ టేస్ట్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. నేనైతే ఉగాది పచ్చడి మళ్ళీ మిస్ అవుతా, మళ్ళీ 1 year తర్వాత మనం తాగాలన్నమాట. సో మంచిగా ఫుడ్ తినేసి ఇంకా మేమైతే రెడీ అయ్యి కళ్యాణంకి అయితే వెళ్ళాము.
శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం, ఆల్రెడీ లేట్ అయింది. ఓకే బాయ్. ఇంకా కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. నాకైతే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు నేను ఏ ఇయర్ మిస్ అవ్వలేదు. ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమికి అయితే కళ్యాణంకి అయితే వెళ్తాను. ఇంకా మేము అమ్మపల్లి టెంపుల్కి వెళ్తాము. అమ్మపల్లి టెంపుల్ మాకు చాలా దగ్గర. సో బట్ ఇంక ఈ ఇయర్ అయితే ఇక్కడే చేస్తున్నాం. ఇక్కడ మా రిలేటివ్స్ కూర్చున్నారన్నమాట కళ్యాణంలో. 3 ఫ్యామిలీస్ అన్నమాట. ఒకటి మా పెద్ద మమ్మీ, ఇంకో అంకుల్ వాళ్ళు, ఇంకో ఆంటీ వాళ్ళు. సో కళ్యాణం బాగా జరిగింది. ఇక్కడ అందరూ మా ఇంటి దగ్గర నేబర్స్ ఆంటీ వాళ్ళు అన్నమాట. అండ్ కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలు ఈ టెంపుల్ దగ్గరే ఇక్కడ భరతనాట్యం నేర్పిస్తారు. సో వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా చేశారు. అండ్ తిను అయితే మా సిస్టర్ అన్నమాట. మన్ను చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకుంది అండ్ చాలా బాగా చేస్తుంది. చాలా ఈవెంట్స్కి వెళ్ళి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. హే గాయ్స్, మీరు చూసారు కదా కళ్యాణం అయితే చాలా చాలా బాగా జరిగింది. అండ్ నేను ఎవ్రీ ఇయర్ నా చిన్నప్పటి నుంచి నాకు గుర్తున్నంత వరకు ఏ ఇయర్ మిస్ అవ్వలేదు కళ్యాణము. అండ్ ఈ ఇయర్ కూడా వెళ్ళాము అండ్ మంచిగా దర్శనం చేసుకున్నాము. అండ్ అందరం బాగుండాలి, అందరికీ మంచి హెల్త్ ఇవ్వాలి అండ్ మనం అనుకున్నవన్నీ జరగాలి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అండ్ మన సబ్స్క్రైబర్స్ అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అందరికీ అందరం బాగుండాలి, అందరం హ్యాపీగా ఉండాలి. ఎవ్రీ ఇయర్ మన ఇంటి దగ్గరే జరుగుతుంది. అండ్ అయితే ఇంకా చిన్నగా ఉన్నప్పుడు అయితే మేము అమ్మపల్లి టెంపుల్ అంటే చాలా మందికి తెలుసు. అది మా ఊరి టెంపుల్ అన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వ్లాగ్లో. లైక్ ఒకసారి ఊరికి వెళ్ళినప్పుడు లైక్ అంపల్లి టెంపుల్ బ్యాక్ సైడే మా పొలాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అక్కడంతా ఎంత రష్ ఉంటారంటే ఫుల్ ట్రాఫిక్ అండ్ ఫుల్ జామ్. అసలు ఊర్లో మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటుంది. అంతమంది చాలామంది సిటీ నుంచి కూడా వస్తూ ఉంటారు. చిన్నగా ఉన్నప్పుడైతే ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళము, కానీ ఇంక ఇప్పుడైతే మా ఇంటి దగ్గరనే వెళ్ళామన్నమాట. అండ్ కళ్యాణం బాగా జరిగింది. అండ్ మీరందరూ కళ్యాణంకి వెళ్ళారా అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు శ్రీరామనవమి? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ నేను ఇంకోటి ఒక్కటి చెప్పాలనుకున్నాను. ఇదేం 2 years అయింది స్టార్ట్ చేసి. అయోధ్యలో టెంపుల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము స్టార్ట్ చేస్తాం అనమాట. అయితే నేను నాకే సెల్ఫ్గా అలవాటు చేసుకున్నా. లైక్ ఏంటంటే గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ నైట్ అలా చెప్పకుండా ఇంట్లో మమ్మీ డాడీకి నేను ఇట్లా జై శ్రీరామ్ డాడీ ఆర్ డాడీ బయటికి వెళ్తున్నప్పుడు డాడీకి జై శ్రీరామ్ చెప్పడం నేను అలవాటు చేసిన. నా నుంచి అది డాడీ అలవాటు చేసుకున్నారు. ఇంకా మేము నార్మల్గా కాల్ చేసినప్పుడు కూడా బాయ్ డాడీ అని అలా చెప్పుకోము. జై శ్రీరామ్ డాడీ, గుడ్ మార్నింగ్ కూడా జై శ్రీరామ్ అలా చెప్పుకుంటాము. అండ్ గుడ్ నైట్ కూడా ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఇప్పుడు నా రూమ్కి వచ్చేసినప్పుడు నేను కూడా గుడ్ నైట్ డాడీ, గుడ్ నైట్ మమ్మీ అని చెప్పకుండా జై శ్రీరామ్ మమ్మీ, జై శ్రీరామ్ డాడీ అని చెప్పి నా రూమ్కి అయితే వచ్చేస్తాను. సో ఇలా అయితే నేను అలవాటు చేసుకున్నాను. అండ్ అదే మా డాడీకి కూడా నా నుంచి వచ్చింది. అండ్ మరి డాడీ వర్క్లో కూడా కాల్ ఆన్సర్ చేయగానే జై శ్రీరామ్ అంటారు. అండ్ ఎవరు డాడీకి కాల్ చేసినా కూడా జై శ్రీరామ్ అన్నారు. అండ్ డాడీతో కూడా వర్క్లో అందరు అన్నారంట లైక్ ఇట్లా రాజేశ్వరి అలవాటు చేస్తున్నారు అందరికీ జై శ్రీరామ్ అట్లా అని. అండ్ మా డాడీ వచ్చి నాకు ప్రౌడ్గా చెప్తున్నారు అనమాట, అందరం జై శ్రీరామ్ అంటే చాలా బాగుంది, అది మన సనాతన ధర్మం అనమాట. సో యాజ్ ఎ సనాతని మనం అందరం జై శ్రీరామ్ అనేది ఫాలో అవ్వాలి. అండ్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో మీరు కూడా ఇప్పటి నుంచి జై శ్రీరామ్ అనడం స్టార్ట్ చేసుకోండి. లైక్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాయ్ మమ్మీ అని చెప్పకుండా జై శ్రీరామ్ మమ్మీ ఆర్ జై శ్రీరామ్ నాన్న, జై శ్రీరామ్ అమ్మ అని జై శ్రీరామ్ నాన్న అలా అయితే మీరు అలవాటు చేసుకోండి. నేనైతే 2 years నుంచి అయోధ్య టెంపుల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఓపెన్ అయినప్పటి నుంచి జై శ్రీరామ్ అనేది అయితే స్టార్ట్ చేసినాను. అంటే ఇంకా నాకు అది అలవాటు అయిపోయింది అనమాట. డైలీ మేము గుడ్ మార్నింగ్ హలో ఆర్ అలా అయితే మాట్లాడుకోము. జై శ్రీరామ్ అనే మోస్ట్లీ అందరం మమ్మీ డాడీ నేను బిట్టు అండ్ డాడీ వాళ్ళ వర్క్ ప్లేస్లో కూడా ఈవెన్ ఫ్రూటీ కూడా నైట్ పడుకునే ముందు నేను డైలీ జై శ్రీరామ్ బిట్టు, జై శ్రీరామ్ ఫ్రూటీ అని చెప్పేదాన్ని. ఫ్రూటీ కూడా పడుకున్నప్పుడు జై శ్రీరామ్ పప్ప కాల అని చెప్పి పడుకుంటుంది. సో అట్లా ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరూ కూడా ఖచ్చితంగా జై శ్రీరామ్ అనడం అనేది అయితే స్టార్ట్ చేసుకోండి. మీరు కూడా అలవాటు చేసుకోండి, చాలా బాగుంటుంది. మన దేవుడిని మనం తలుచుకోవడం వల్ల అదొక ధైర్యం లాగా ఉంటుంది అన్నమాట. సో మీ అందరికీ చెప్పాలనిపించింది. ఏదైనా తప్పుగా చెప్తే క్షమించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా అవుట్ఫిట్ డీటెయిల్స్. నా అవుట్ఫిట్ నాకు చాలా చాలా నచ్చింది. ఇది యాక్చువల్లీ ఇది బిట్టుది, నాది వేరే కలర్ ఉంటుంది అన్నమాట, మెరూన్ కలర్. కానీ నాకు ఈ కలర్ ఎప్పుడు వేసుకోలేదు అసలు. నేను అసలు ఈ లెహంగా
2011 ఆ టైంలో మా చెల్లి 5th or 4th క్లాస్లో ఉందనుకుంటా. అప్పుడు కుట్టించిన లెహంగా. ఇది పట్టు లంగా అనమాట, లెహంగా కూడా కాదు. అప్పుడు పట్టు లంగాలు అంటే ఇప్పుడు మనం అందరం లంగా నీళ్ళు అలా వేసుకుంటున్నాం, కానీ అప్పట్లో అయితే పట్టు లంగానే కదా. మేమైతే పట్టు లంగానే అనేవాళ్ళము. మీరేమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇది యాక్చువల్గా ఇన్స్పైర్డ్ బై అరుంధతి మూవీలో అరుంధతి హీరోయిన్ అనుష్క వేసుకుంటారు కదా, ఇలా అరుంధతి లెహంగా. ఇలా కింద పార్టీ నేను మంచిగా క్లియర్గా మీకు చూపిస్తాను. సో మమ్మీ ఆ మూవీలో చూసి అప్పుడు బాగా ట్రెండింగ్ అయిందన్నమాట అరుంధతి లంగా అని, బాగా ట్రెండింగ్లో ఉన్నప్పుడు. సో మమ్మీ వెళ్ళి చార్మినార్కి వెళ్ళి, ఇప్పుడు అంటే చాలా ఫ్యాబ్రిక్ స్టోర్స్ వచ్చినాయి, కానీ అప్పుడు ఫ్యాబ్రిక్స్ మోస్ట్లీ మనకు దొరికేది అమీర్పేటలో ఉన్న నార్సింగ్ అండ్ చార్మినార్లో. సో మమ్మీ చార్మినార్కి వెళ్ళి అన్ని వర్క్స్, లేసెస్. సో దీనికి ఎలా అంటే మీరు మూవీలో మీరు చూసినట్టు గుర్తుంటే ఇలా లేస్ ఉంటాయి అన్నమాట, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేసెస్, లైక్ 3-4 లేసెస్ అన్నీ తీసి ఈ లంగా అయితే మమ్మీ స్టిచ్చింగ్ చేసింది. మా మమ్మీకి స్టిచ్చింగ్ వచ్చు, అన్నీ వచ్చు చెప్పాలంటే ఒకటి. అండ్ ఇక్కడ లోపలికేమో ఇలా బనారస్ తెచ్చింది. అండ్ నాకు చాలా నచ్చింది, చాలా బాగా అనిపిస్తుంది. ఎంత కొత్త డ్రెస్ కొనుక్కున్నా ఇంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవ్వకపోతుంటే ఈ లంగా అయితే చాలా నచ్చింది నాకు. అండ్ నేనైతే మంచిగా ఇలా బ్యాంగిల్స్ వేసుకొని, మ్యాంగో హారం వేసుకొని, బుట్టలు పెట్టుకొని, వడ్డానం పెట్టుకున్నాను. మనం చిన్నగా ఉన్నప్పుడు రెడీ అయ్యేవాళ్ళం, ఇలా చిన్నగా ఉన్నప్పుడు మన మామయ్యల పెళ్ళికి ఆర్ మన పిన్నిల పెళ్ళికి ఇలా రెడీ అయ్యేవాళ్ళం మనం చిన్నగా ఉన్నప్పుడు. మీరు కూడా ఎంతమంది కనెక్ట్ అయ్యంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలా పట్లం వేసుకొని మంచిగా వడ్డానం వేసుకొని, ఇంకా నేను పాపడి మిల్ల మిస్ అయింది, ఇంకా జడగంటలు వేసుకోవాల్సింది. కానీ అండ్ మమ్మీకి కూడా పాపం చాలా టైర్డ్ అయిపోయింది, మార్నింగ్ నుంచి అన్నీ ఒక్కతే చేసుకుంది. నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉండే, అందుకే మమ్మీకి హెల్ప్ చేయలేకపోయాను. సో అందుకే ఇంకా నేనే రెడీ అయిపోయాను అన్నమాట. సింపుల్గా హెయిర్ లీవ్ చేసుకొని సింపుల్గా స్కిన్ కేర్ చేసుకున్నాను. అండ్ గైస్ నేను ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను అనమాట. ఇది ఏంటంటే కొంచెం మీకు మేకప్ ఫినిషింగ్ వస్తుంది. నేను నార్మల్గా స్కిన్ కేర్ యూజ్ చేసిన తర్వాత ఈ .N-కి వాళ్ళది ఈ సన్ స్క్రీన్ వాడతాను, ఈ టింటెడ్ సన్ స్క్రీన్ అంతే. అండ్ కొంచెం లిప్స్టిక్ అనమాట. అండ్ ఇంతకు మించి ఎక్కువ మేకప్ ఏం చేయను. అండ్ కొంచెం సెట్టింగ్ స్ప్రే చేస్తాను అనమాట. సెట్టింగ్ స్ప్రే చేయడం వల్ల కొంచెం మంచిగా గ్లాసీ ఫినిష్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ నాది ఆయిలీ స్కిన్ అనమాట. సో అందుకే ఎప్పుడైనా ఇట్లా మీకు ఆ గ్లో అనేది కనిపిస్తుంది. అండ్ అది అమౌంట్ అవుట్ఫిట్ గురించి. సో ఇంకా మమ్మీ అప్పుడు అనుష్క అరుంధతి మూవీ వచ్చిన 1 yearకి ఏమో స్టిచ్చింగ్ చేయించింది అనుకుంటా. అప్పుడు మేము చాలా చిన్నగా ఉన్నాం, 6th క్లాస్లో ఉన్నాం అనుకుంటా, 6th or 5th గుర్తులేదు అసలు. ఎప్పుడు వచ్చింది మూవీ కూడా. సో అప్పుడు మమ్మీ అరుంధతి లెహంగా అనేది అప్పుడు బాగా ట్రెండింగ్ అయిందంట. సో మమ్మీ కూడా నాకు, బిట్టుకి, ఫ్రూట్కి, ముగ్గురికి మమ్మీ స్టిచ్చింగ్ చేసింది. మమ్మీ ఓన్గా వెళ్ళి ఫ్యాబ్రిక్స్ అన్నీ ఇలా నెట్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని, లేసులు తీసుకొని, బ్లౌజెస్ అన్నీ సేమ్ అన్నీ తీసుకొని స్టిచ్చింగ్ చేయించింది. అండ్ నాది కూడా మెరూన్ కలర్ ఉంటుంది, అది ఇంకో ఫెస్టివల్కి ఎప్పుడైనా వేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా ఫెస్టివల్స్కి ఎప్పుడు కొత్త డ్రెస్సెస్ కాకుండా ఇట్లా శ్రీరామనవమికి అట్లా ఉగాదికి కొత్త డ్రెస్సెస్ వేసుకోండి కంటే మనం పాత లెహంగాస్ ఆరు లంగాలు ఉంటాయి కదా, అవి వేసుకోండి. మంచిగా న్యాయం చేసినట్టు కూడా ఉంటాయి. అండ్ చాలా నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. నాకైతే అసలు ఈ డ్రెస్ ఇప్పుడు చేంజ్ చేయాలనిపించట్లేదు, చాలా నచ్చింది నాకైతే. అండ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. లెంత్ ఒక్కటి నేను స్టిచ్చింగ్ తీయించుకున్నాను అనమాట. లెంత్ అప్పుడు ఫోల్డ్ చేసి ఉండింది, సో లెంత్ కొంచెం పైకి అవుతుందని లెంత్ తీయించుకున్నాను. అండ్ మిగతాదంతా సేమ్గానే ఉంది. నేను చిన్నప్పుడు నుంచి కూడా ఇంతే బక్కగా ఉన్నాయి గాయస్. నేనేం డైటింగ్ అట్లా చేయను. నన్ను కొందరు అడుగుతున్నారు మీరు డైటింగ్ చెప్పండి, మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారని. నేను మెయింటైన్ చేయను, చిన్నప్పటి నుంచి ఇంతే బక్కగా ఉంటా. మీరు నాకు తినడం చూస్తే షాక్ అవుతారు, లేదు నేను ఇంతే తింటాను అనమాట, చిన్నప్పటి నుంచి ఇంతే. అందరూ నార్మల్గా నాకు తెలియని వాళ్ళు, నా కజిన్స్కి అయితే ఎట్లా తెలుసు మేము కొంచెమే తింటామని, తెలియని వాళ్ళు చూసి వీళ్ళు డైటింగ్ చేస్తున్నారేమో అందుకే ఇంత బక్కగా ఉన్నారు అనుకుంటారు. కానీ లేదు, చిన్నప్పటి నుంచి తిండి ఇంతే పోతుంది. అసలు అన్నం మా మమ్మీ చిన్నప్పుడు కుక్కి తినిపించారనమాట. సో అది స్టోరీ. అండ్ ఫిట్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ మీ అందరికి ఎలా అనిపించింది లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. అండ్ మీరు కూడా నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్కి మీ దగ్గర ఉన్న పాత లెహంగాలు కబోర్డ్లో పెట్టేసేసి కుక్కి పెట్టేసి అవి అక్కడే ఉండిపోతాయి. సో అందుకే మీరు కూడా వాటిని వేసుకొని మంచిగా స్టైల్ చేయండి. అండ్ ఐ am in love with this outfit guys. This is like my one of the most favorite look అయిపోయింది. అసలు నాకు చాలా నచ్చింది. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ మీ అందరికి ఎలా అనిపించింది ఈ అవుట్ఫిట్. అండ్ మీరు కూడా మీ అవుట్ఫిట్స్ ఏమైనా పాత ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా మంచి లుక్ వస్తుంది. అండ్
ఇంకా ఈవినింగ్ మమ్మీ మళ్ళీ దేవుడి దగ్గర పూజ చేసి తర్వాత ఇక్కడ కళ్యాణం దగ్గర అమ్మవారి దగ్గర బ్యాంగిల్స్ ఇచ్చారంట. సో అందుకే మమ్మీ నాకు బిట్టుకి ఇచ్చింది అండ్ మేము వేసుకున్నాము. అయితే తర్వాత ఇంకా తొందరగా డిన్నర్ చేసేసాము. ఇంకా మేము పెంట్ హౌస్కి వెళ్ళామన్నమాట వాకింగ్ చేద్దామని. ఇంకా మేము వెళ్ళాం అట్లా 10 మినిట్స్ మళ్ళీ ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. అసలు మళ్ళీ ఫుల్ థండరింగ్, చాలా గాలి. యాక్చువల్గా కళ్యాణం రోజు నైట్ ఊరేగింపుకి వస్తారన్నమాట. మేము చాలాసేపు వెయిట్ చేసినాము, కొంచెం లేట్ అయింది అనుకుంటా. బాగా వర్షం వల్ల కూడా లేట్ అయింది. సో ఇంకా వెళ్ళలేదు మేము. చూస్తున్నారు కదా ఫుల్ వర్షం, ఇంకా చాలా గాలి వచ్చింది. అయితే ఇక్కడ మమ్మీ ఏం చెప్తుందంటే శ్రీరామనవమి రోజు కళ్యాణం జరిగింది కదా, ఈవినింగ్ వర్షం ఆ రోజు వర్షం పడితే చాలా మంచిదంట. ఎందుకు ఆ రీజన్ నాకు కూడా తెలీదు. ఇఫ్ మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే అప్పుడు బాగా గాలికి అసలు వినిపించట్లేదు. సో మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇఫ్ మీకు కూడా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. అండ్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం, వర్షంలో ఆడుకున్నాం మంచిగా. ఇట్లా ఎక్కువ వర్షంని ఎంజాయ్ చేయం కానీ ఆ రోజైతే చాలా బాగుంది. మంచిగా చల్ల గాలి వస్తుంది. వర్షము మనం బయట ఉన్నప్పుడు పడితే మనకు నచ్చదు కానీ మనం ఇంట్లో ఉన్నప్పుడు వర్షం పడాలి, అప్పుడు ఎంజాయ్ చేస్తాం కదా. మీరు కూడా అట్లనే అనిపిస్తుందా? నాకైతే అట్లనే అనిపిస్తుంది. బయట ఉన్నప్పుడు వర్షం పడితే నాకు కూడా కొంచెం నచ్చదు అసలు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా వర్షం పడితే ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నేను బిట్టు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇంకా అప్పటికి మేము కళ్యాణం ఊరేగింపు ఇంకా రాలేదు. సో అందుకే వెయిట్ చేసినాము. ఇంకా వర్షం పడుతుంది, ఇంకా లేట్ అయిపోయింది. ఇంకొంచెం నైట్ 11 అలా అయింది అనుకుంటా ఊరేగింపు వచ్చేసరికి. ఎంత వర్షం వచ్చినా ఎంత బాగా ఊరేగింపు చేసుకుంటూ తీసుకెళ్తున్నారు కదా, చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బీ కైండ్ టు ఎవరీవన్. బై గైస్.